గురుగారు దీపం వెలిగించేటప్పుడు వీధి గుమ్మం అనేది తెరిచి ఉండాలంటారండి, ఇంతవరకు నిజం? ఖచ్చితంగా తెరిచి ఉండాలి. ఓకే. ఎందుకంటే దీపం అనేది సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం కదా. దీపం వెలిగించినప్పుడు లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలా వద్దా? రావాలి. కాబట్టి లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాలి అంటే దీపం వెలిగించిన మరుక్షణంలో మన ఇంట్లోకి వస్తుంది. అందుకనే తలుపులు మూసుంటే ఎలా వస్తుంది? కాబట్టి అంటే అమ్మవారిని సాక్షాత్తు మనం దీపంలో చూసుకుంటూ అమ్మ రావమ్మ మా ఇంట్లో బస ఉండు. ఎందుకంటే లక్ష్మి ఎక్కడ ఉండదు కదా, చంచల స్వరూపిన లక్ష్మి ఎక్కడ ఉండదు. ఇప్పుడు ఇక్కడ ఉంటుంది, రేపు ఇంకొంటుంది. అందుకని సాయంత్రం పూట మీరు ఒకటి గమనించాలి, ఇక్కడ సాయంత్రం పూట వీధి తలుపులు తెరిచి ఉంచాలి, పెరటి గుమ్మం మూసి ఉంచాలి అన్నారు పెద్దలు. ఎందుకు? సాయంత్రం పూట దీపం వెలిగించినప్పుడు వీధి గుమ్మంలోంచి ఎక్కడ చూస్తుంటుంటాము లక్ష్మీవారు, ఎక్కడ వీధి గుమ్మం తెరిచి ఉంటుంది, ఆ రోజు నైట్ అక్కడ ఉంటాను అని. ఓకే. అదే పెరటి గుమ్మం తెరిచి ఉంచామనుకోండి, వీధి గుమ్మం నుంచి వచ్చి పెరటి గుమ్మం నుంచి వెళ్ళిపోతుంది. అందుకనే సాయంత్రం పూట లైట్లు వేసాక తలుపు వేయడంలో కారణం అదే. ఓకే. ముఖ్యంగా పెరటి తలుపులు వేయాలంటారు. అందుకని ఇంట్లో పెద్దవాళ్ళు లైట్ వేయంగానే తలుపులు వేయరా అంటారు కదా, దాని అర్థం అదే. అంటే వచ్చిన లక్ష్మీ అమ్మవారు వెళ్ళిపోకుండా అనమాట. సాయంత్రంలో లైట్ వేయంగానే, అంటే ఇక్కడ మనం లైట్ అంటే దీపం కూడా అనుకోవచ్చు, లైట్ వేయంగానే అమ్మవారు ప్రవేశిస్తుంది అని ఒక మనకి నమ్మకం అది. కానీ పెరటి గుమ్మం తెచ్చి ఉంటే వెళ్ళిపోతుంది. కాబట్టి లైట్ వేయంగానే తలుపులు వేయండి ఉన్న కారణం అదే.